నడుస్తారు మా వాళ్ళు. మళ్ళీ గెలిచే ఉపాయం కదా వారు చెప్పేది. తప్పకుండా వారు మళ్ళీ గెలవడానికి ఈ పార్టీకి వారు ఇచ్చే సలహాలని తప్పకుండా తీసుకుంటాం. వారు చెప్పిన పద్ధతిలో నిర్మాణాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిదే వారు చెప్పింది మంచి అయినప్పుడు మంచి తీసుకోవాల్సింది తప్పకుండా తీసుకుంటాం. అంటే ఎన్నికల తర్వాత రాజ్యాంగ పదవిలో ఉండరు అని చెప్తున్నారు. పార్టీ నిర్మాణంలో వాడుకుంటారు, సలహాలు తీసుకుంటాం. తప్పేం లేదు కదా, వారు ఆ పదవిలో ఉండి కూడా సలహాలు ఇవ్వచ్చు నిర్మాణానికి కదా. వారు బహిరంగ సభలు తిరగడానికి కానీ బహిరంగ ప్రచారం చేయడం కూడా వీలు లేదు కదా. వాస్తవం వారు చెప్పింది. నాకు మీకే ఎందుకో సంచలనం అనిపిస్తుంది కానీ ప్రజలకి మాకేం సంచలనం అనిపిస్తలేదు. దీంట్లో శాసనమండలి చైర్మన్ గా నాకే ఎన్నికల ముందు 6 నెలల వరకు కూడా అపాయింట్మెంట్ చేయలేదు. ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది అది తెలుసుకుందాం. మరి నిజంగానే ఏం జరిగింది ఆ విషయంలో అనేది, ఎక్కడ గ్యాప్ ఉంది ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. అదే మీరు అంటున్నట్టు దీంట్లో పెద్ద సంచలనాలు ఏం లేదు, సంచలనం చక్కరం లేదు. అసలు రొటీనే మాట్లాడినరు అనే విషయాన్ని నేను అనుకుంటున్నాను. గతంలో కూడా మీరు చాలాసార్లు మీరు వెళ్ళి చెప్పే విషయాలు వినేది అదే పద్ధతిలో రొటీన్గానే మాట్లాడారు నేను అనుకుంటున్నాను. నేను మొదటిసారి రాజకీయాల్లో వచ్చినప్పుడు ఎంపీ అయినప్పుడు జగదీష్ రెడ్డి లాబులేషన్ నేను చెప్పిన కదా, కానీ వారి రాజకీయ అనుభవం నా వయసు లేదని చెప్తుంటున్నాం. ఇంకా మళ్ళీ లాభం దానికి ఎందుకు? నాకు భిక్ష పెట్టినట్టుగా మాట్లాడటం నేను ఇక్కడ మాట్లాడిన మీతో ఇప్పుడు మాట్లాడినప్పుడు మీతో ఎప్పుడన్నా ఆయన ఎన్నడూ డబ్బులు పెట్టారు, ఏం పెట్టరు, డైరెక్ట్ పదవులు కావాలంటే ఏమో మరి. ఇప్పుడు ఇవన్నీ కూడా పాపం ఎవరు చెప్పినా వారు ఎంచుకోవడం నాకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా మా మధ్యన ఎప్పుడు జరగలే. వారంటే మాకు ఎప్పుడైనా మొదటి నుంచి గౌరవం ఉంది. కేసీఆర్ గౌరవించిన వాళ్ళని ఎవరినైనా నేను గౌరవించినాను బ్రహ్మాండంగా, అందులో సందేహం ఏం లేదు. మాకు ఎప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా మా మధ్యలో. కేసీఆర్ నల్గొండ మీటింగ్ సందర్భంగా ఇంట్లో భోజనాలు పెడితే జిల్లా నేతలే ఇంటికి రాలేదు. అట్లాంటి వాళ్ళని నమ్మి ఎట్లా పోటీ చేయాలి? ఈ పోటీ విషయానికి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. పోటీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. మీరు వారితో మాట్లాడి మిగతా విషయాలు క్లారిటీ పైన వస్తేనే మిగతా విషయాలు ఏమైనా మాట్లాడతాం. కానీ పోటీలు, అభ్యర్థిత్వాలు ఇవన్నీ నేను ఇప్పుడే మాట్లాడాను. దానిపైన ఇంకా స్పష్టత రావాలి దానికి సంబంధించి. వస్తున్నట్టు ఎవరైనా పిలుస్తాం. పార్టీ అందరిది, వచ్చి భాగస్వాములు కావచ్చు. ఈ పార్టీ అందరిది కదా, ఎవరో పిలవాల్సిన అవసరం ఉంటుంది. అందరు రావాలి, అందరు భాగస్వాములు కావాలి. వారంటే రాకూడదు, రాకూడదు కాబట్టి వారిని పిలవలేదు. కానీ తప్పకుండా వస్తారన్న వాళ్ళని ఇప్పటికైనా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా ఎప్పుడైనా ఒకసారి నాకు ఇంట్రెస్ట్ ఉంది వస్తానంటే తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తాం, పిలుస్తాం. సందేహం లేదు. ఎవరైనా వస్తానన్న వాళ్ళని ఎందుకు మేము కాదంటాం, తప్పకుండా తీసుకుంటాం. వారి సేవలు కూడా తీసుకుంటాం, ఇప్పటికే తీసుకుంటాం. నిన్న మొన్న దానికి వెళ్ళకపోయినా ఇప్పుడు కూడా వారు వస్తానని కనుక వారి ఆసక్తిని వ్యక్తీకరిస్తే